సుపరిపాలనలో తొలి అడుగులో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు దూసుకుపోతున్నారు. ఈ నెల 2వ తేదీ ఒంగోలులో దామచర్ల తొలి అడుగు వేశారు. నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా తొలి అడుగు కార్యక్రమం చేపట్టిన జనార్దన్ రావు ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో ఒక విడత పూర్తి చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 78,942 ఇళ్లు తిరగాలని లక్ష్యంగా నిర్ణయించగా లక్ష్యాన్ని దాటి 85,874 ఇళ్లను ఎమ్మెల్యే దామచర్ల సందర్శించి సుపరిపాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సుపరిపాలన తొలి అడుగులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లా పరంగా చూసుకుంటే దామచర్ల మొదటి స్థానంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా అధికార పార్టీ శాసనసభ్యులు, ఇన్ఛార్జీలు ప్రజల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఏడాది సుపరిపాలనలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయా, ఇంకా ఎవరికైనా అందలేదా అని తెలుసుకొని అర్హులకు అందేలా చూడాలని శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఈ నెల 2వ తేదీ ఒంగోలు నగరంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోజుకు 50 ఏళ్లు తిరగాలని ముఖ్యమంత్రి సూచిస్తే ఎమ్మెల్యే దామచర్ల కొన్ని సందర్భాలలో రోజుకు 100కు పైగా ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో వారి వ్యక్తిగత సమస్యలను కూడా అడిగి తెలుసుకొని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో పాటు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నగరంలోని 2 డివిజన్లలో తొలి అడుగు వేసి ప్రజాస్పందనను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే దామచర్ల దూకుడును చూసి మంత్రి గొట్టిపాటి, ఎంపీ మాగుంట ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో వారిరువురి కంటే దామచర్ల చకచక నడుచుకుంటూ ఇళ్లకు వెళ్లి ప్రజలతో మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకునే క్రమంలో ఎక్కువ మంది నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్న దామచర్లకు హారతులతో దీవించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో తామంతా సంతోషంగా ఉన్నామని మెజారిటీ ప్రజలు దామచర్లతో ఆనందాన్ని పంచుకోవడం జరిగింది. మెజారిటీలోనే కాదు, తొలి అడుగులో కూడా తనకు తిరుగు లేదని దామచర్ల జనార్దన్ రావు నిరూపించుకున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోనే కాకుండా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రికార్డు స్థాయి మెజారిటీతో దామచర్ల గెలుపొందారు. సుపరిపాలన తొలి అడుగులో కూడా అంతే స్థాయిలో దూసుకుపోతూ జిల్లాలో అగ్రస్థానంలో ఉన్నారు. తర్వాతి స్థానాలలో మార్కాపురం, కనిగిరి, దర్శి, కొండపి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలు ఉన్నాయి. ఏది ఏమైనా రికార్డులు సృష్టించటం, వాటిని తిరగరాయడం దామచర్ల జనార్దన్ రావుకే సొంతమని ఒంగోలు ప్రజలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పబ్లిక్లో ఎటువంటి అందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం విధానాలను కానీ అదేవిధంగా పథకాలు కూడా అందరికి కూడా తల్లికి వందనం కావచ్చు, పెన్షన్లు అవ్వచ్చు, ఈరోజు రేషన్ కార్డులు అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళకందరికి కూడా రావటం చాలా సంతోషంగా వాళ్ళంతా కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే పెన్షన్లు ఇంకా కొంతమందికి ఎందుకంటే ఓపెన్ చేయలేదు కాబట్టి కొంతమందికి పెన్షన్స్ కానీ ఇల్లు పట్టాలు కానీ ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అదే డ్రింకింగ్ వాటర్ లాస్ట్ ఉండే వాళ్ళకి కూడా రాలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా అన్నీ కూడా నోట్ చేసుకున్నాం. డ్రైన్లో కూడా శానిటేషన్ విషయంలో కూడా ఇంప్రూవ్ చేసాం. శానిటేషన్ ఇంకా కూడా బాగా చేయాలని చెప్పి కూడా చెప్పాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఈరోజు పబ్లిక్ గ్రీవెన్స్లో కూడా
అన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటి కంప్లీట్ చేసే పద్ధతిలో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. నగరాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలో అదే విధంగా ఇంట్లలో సమస్యలు కూడా పోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఎప్పటి నుంచో ఇబ్బందులు పడతా ఉండే కూడా అవన్నీ కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి డోర్ టు డోర్ స్టెప్కి వెళ్తాము. మా డివిజన్ ప్రెసిడెంట్లు కానీ, మా బూత్ ప్రెసిడెంట్లు కానీ, అదేవిధంగా మా క్లస్టర్స్ కానీ, పార్టీ వాళ్ళంతా ఉన్నారు. ఇంట్లో సమస్యలు కూడా సచివాలయాన్ని కూడా వెళ్ళమన్నాం. వాళ్ళు కూడా ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే పెన్షన్స్ ఏదైనా కారణాల చేత రాకుండా ఉందా, రేషన్లు రాకుండా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా చూసే విధంగా ఈరోజు తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం.